హైదరాబాద్ ముసుగులో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తున్నారని మండిపడ్డారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ 900 మంది రైతులు చనిపోతే సీఎంకు ఒక్క రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించే తీరిక లేదా అని ప్రశ్నించారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్లో పాల్గొన్న ఉత్తమ్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇంటికో ఉద్యోగం ఇస్తారన్న కేసీఆర్ కనీసం ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఎంపీ విహెచ్ ప్రజల డబ్బుతో ఈ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో వాళ్ళ పార్టీకి ప్రచారం చేసుకున్న మాట ఇది వాస్తవం మనం చేస్తున్నాం. వాళ్ళ పబ్లిసిటీ కోసం, వాళ్ళ వ్యక్తిగత ప్రచారం కోసం, వాళ్ళ పార్టీని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం మాత్రమే ఈ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం మనం చేస్తున్నాం. దేశంలో ఎన్నడూ ఎక్కడ జరిగిన విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో 900 మంది రైతులు పైచిలకు ఆత్మహత్య చేసుకుంటే ఈ పెద్ద మనిషి కేసీఆర్ గారు కానీ వారి మంత్రులకు కానీ ఎవరికి కూడా ఒక్క రైతు కుటుంబం పరామర్శించే ఓపిక కానీ మానవత్వం కూడా లేకపోయింది మనం చూస్తాం. ఈరోజు సంవత్సరం దాటినా ఉద్యోగాలు ఎక్కడా లేవు. ఇంటికో ఉద్యోగం అన్నాడు కేసీఆర్, ఇంటికో ఉద్యోగం అన్నాడు తెలంగాణ వచ్చిన తర్వాత. మరి ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు. 50% ఉన్న మహిళలకి ఈ తెలంగాణ కేబినెట్ లో చోటు లేదని చెప్పి ఇది ఒక సిగ్గుచేటు అనే విషయం మనం ఆలోచిస్తాను. మన జనాభాలో 15% ఉన్న మాదిగలకి మాలలకి ఈ టిఆర్ఎస్ తెలంగాణ కేబినెట్ లో ఒక్కరికి కూడా స్థానం ఉండదు మనం చేస్తున్నాం. మరి సామాజిక న్యాయం లేని ఈ టిఆర్ఎస్ పార్టీ ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి మనం చేస్తున్నాను. నా తెలంగాణ సెంటిమెంట్ ని ముందుకు నెట్టుకుంటూ మాటల ద్వారా కాలయాపన చేస్తూ ప్రజలను మాయ చేసి కేవలం పరిపాలనకే పరిమితమై ప్రదర్శనలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని అయోమయంలో ఆందోళన నెట్టేటువంటి ప్రమాదం టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా వచ్చింది. రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం మళ్ళీ ఇక్కడ మేయర్ పదవిని గెలిపించి ఆ విధంగా సోనియా గాంధీకి కానుకగా ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్కు అండగా నిలబెడతామని నిరూపించడానికే రేపు రాబోయే ఎన్నికలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. సెక్షన్ 8 అట, యూనియన్ టెరిటరీ అట, రోజోడు వాడు గాలి ముందుకు ఇస్తున్నాడు, గాలి మాటలు మాట్లాడతాడే బాబు. యూనియన్ టెరిటరీ ఇప్పుడు ఇవాళ జ్ఞాపకం వచ్చినా బాబు? కేంద్రంలో బిల్లు తెచ్చినప్పుడు మేము కొట్లాడినాం. ఎవరు కొట్లాడలే. ఇవాళ కేసీఆర్ గారికి ఒక పార్లమెంట్ సభ్యుడు తెచ్చారంటే తెలంగాణ కొట్లాడింది మేము. లోక్సభలో కానీ రాజ్యసభలో పొన్నం ప్రభాకర్, మధు యాష్కి చెప్పి వివేక్ చెప్తే మేమందరం కొట్లాడితేనే కదా వచ్చింది తెలంగాణ. నువ్వు ఒక్కరిని తెచ్చినావురా బాబు?